నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సాధారణంగా చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పి కొంత టైటిల్స్ కూడా మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూసాం. కానీ రానున్న కాలంలో వారసులు వచ్చేస్తున్నారు జాగ్రత్త అని చెప్పేసి ఏదైతే తెలుగు సినీ ఇండస్ట్రీపై ఆశ పెట్టుకున్నా బయట వాళ్ళకి మాత్రం ఇది ఒక పెద్ద హెచ్చరికలాగా కనిపిస్తుంది. ఏంటి కదా, వారసులు వచ్చేస్తున్నారు జాగ్రత్త అంటే ఏం చెప్తారు? అంటే వారసులు ఎక్కువ అవుతున్నారు, నిర్మాతలు తక్కువ అవుతున్నారు. సినిమాలో తక్కువ ఉంటున్నాయి, వారసులకి ఏమీ లోటేమీ లేదు. మరి కొత్త వారసులు కొత్త నీరు రావాలి. మరి మంచిదే, ఇండస్ట్రీకి మంచిదే. కానీ సిరీస్ నిర్మాతలు ఎక్కడ ఉన్నారు? వారసులకైతే డోకా లేదు, చాలామంది వస్తున్నారు. వాళ్ళందరికీ తీయాలంటే నిర్మాత ఎంతమంది కావాలి? అంతమంది నిర్మాతలు ఎక్కడ ఉన్నారు? మనం చూసుకుంటే గతంలో సినిమాలు తీసిన సురేష్ బ్యాన్ రోడ్లు తగ్గించేసారు, సినిమాలు రావట్లేదు. ఇప్పుడు దాసరి గారి ఫ్యామిలీలో ఏమో అసలు ఆయన కనుమరుగైపోయినట్టు చెప్పాలి. తారక ప్రభు ఫిల్మ్స్ బ్యాన్ మీద వాళ్ళు కనుమరుగైపోయింది. గతంలో రెగ్యులర్గా సినిమాలు తీసేవాళ్ళు ఒక గీత ఆర్ట్స్ మాత్రమే కనపడుతుంది తప్పితే మిగతా బ్యానర్లు అసలు కనుమరుగైపోయింది. కొత్తగా వచ్చిన మైత్రి మూవీస్ వాళ్ళు, లేకపోతే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు, వీళ్ళే కనిపిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నది మాత్రం వీళ్ళే కనిపిస్తున్నారు తప్పితే వీళ్ళు తీసే సినిమాలు ఏమో అంత ఫాస్ట్గా అన్ని సినిమాలు చేద్దామంటే పెద్ద పెద్ద హీరోలు ఏమో 2-3 ఏళ్ళకు సినిమా చేస్తున్నారు. కాకపోతే ఈ వారసులు అనేది కొద్దిగా కొత్త వాళ్ళకి మాత్రం గేట్లు మూసేసినట్టుగానే అనిపిస్తుంది. ఒక విధంగా చెప్ప ఇంతమంది వారసులా అని అనిపిస్తుంది. రాజకీయాల్లో టికెట్ల కోసం వేరే వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే అక్కడ వారసులు అడ్డం పడుతున్నారు. ఇక్కడ బయట నుంచి వచ్చే టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేసుకుంటే ఇక్కడ వారసులే పోటీగా కనపడుతున్నారు. ఇదికైతే పోటీ గట్టిగానే ఉందని చెప్పొచ్చు. సో సాధారణంగా ఎవరైతే కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టాలెంట్ని బట్టి, సో వాళ్ళని నమ్మితే అక్కడ ఉన్న ప్రొడ్యూసర్ని బట్టి వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే కంటెంట్ ఉంటే వాళ్ళు కూడా వెలుగులోకి వస్తున్నారు. కానీ ఇప్పుడు వారసులు వచ్చేసరికి ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ కూడా వాళ్ళపైన కన్నేయడంతో మిగతా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఒక అడ్డుకట్ట అని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా అడ్డుకట్టానండి. ఇప్పుడు తమిళనాడులోకి వచ్చేసరికి అది అంత ప్రభావం లేదు. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ లాంటి వాళ్ళు వీళ్ళు కొత్త మద్రాసు సినిమాతో అతను కూడా మరి శివకార్తికేయన్ కూడా పైకి వచ్చాడు కదా. ఇప్పుడు మనకు నాని కానీ లేకపోతే విజయ్ దేవరకొండ కానీ వాళ్ళ టాలెంట్తో వచ్చారు. రేపొద్దున వాళ్ళకే వారసులు వచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడ అసలు బుల్లి వారసులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రేపొద్దున వారసులుగా వచ్చేసే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అంటే ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే కాంపౌండ్ వాల్స్ ఎక్కువైపోయినాయండి. మెగా కాంపౌండ్ ఉంది, అల్లు కాంపౌండ్ ఉంది, దగ్గుబాటి కాంపౌండ్ ఉంది, మరి అక్కినేని కాంపౌండ్, నందమూరి కాంపౌండ్. ఈ కాంపౌండ్ ఘట్టమనేని కాంపౌండ్ పెద్ద కాంపౌండ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఘట్టమనేని కాంపౌండ్ అనేది ఒక చిన్న కాంపౌండ్గా ఉంది, ఇప్పుడు పెద్ద కాంపౌండ్గా మారబోతుంది అనేది వార్తలు వస్తున్నాయి. అయితే వాస్తవానికి మనం చూసుకుంటే ఇండస్ట్రీలో నెపోటిజం పెరిగిపోతుందని చెప్పేసి ఎప్పటి నుంచో అంటున్నా, కొంతవరకు ఏంటంటే చిన్న సినిమాలన్నీ కూడా కొత్తగా వచ్చే వాళ్ళతో వస్తున్నాయి కాబట్టి వాళ్ళని కూడా ఆదరిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అటు మనం చూసుకుంటే మ్యాడ్కి సంబంధించిన సంతోష్ శోభన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు కావచ్చు, లేదా లడ్డు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు. సో కానీ ఎవరు కూడా స్టార్డమ్ తెచ్చుకునే స్థాయికి అయితే వెళ్ళడంలా. స్టార్డమ్ తెచ్చుకునేది స్టార్ కొడుకులు లేదా స్టార్ మనవాళ్ళే తప్ప మిగతా వాళ్ళు. సో స్టార్డమ్ తెచ్చుకోవాలంటే నిజంగా వారసులు అయి ఉండాలంటే ఏమంటారు? ఖచ్చితంగా మీరు అన్నది పాయింటే. ఎందుకంటే ఇప్పుడు మ్యాడ్ సినిమాలో కొంతమంది ఆర్టిస్టులు కొత్తగా వచ్చారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చాలా మంది వచ్చారు. వాళ్ళ వరుణ్ సందేశ్ లాంటి వాళ్ళు, గతంలో తర్వాత వచ్చిన వాళ్ళు, అభిజిత్ లాంటి వాళ్ళు, ఇలా చాలా మంది వచ్చారు. కానీ వాళ్ళు చిన్న చిన్న సినిమాలతోనో లేకపోతే లో బడ్జెట్ సినిమాలకి పెరుగుతున్న పరిస్థితి వచ్చేసింది. వీళ్ళు ఏమో పెద్ద సినిమాకి వెళ్ళిపోతున్నారో వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అదొక విధంగా చెప్పాలంటే ఈ పోటీలో వెనకబడిపోతున్నారేమో అని పిలచాల్సి వస్తుంది. ఇప్పుడు జూనియర్ నార్ని నితిన్ వచ్చాడు, ఆయన జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగానే చూస్తారు తప్పితే అంటే ఒక మంచి ఆర్టిస్ట్గా అట్లా లెక్క వేరు. కాబట్టి ఎట్లయినా కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రము అదృష్టం పరీక్షించుకుందాం అనుకునే వాళ్ళకి మాత్రం చాలా కష్టకాలం అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మనం కట్టమనేని కాంపౌండ్ పెద్ద కాంపౌండ్ అవ్వబోతుంది అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక 6-7 రాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే రమేష్ బాబు గారు కృష్ణ గారి వారసుడిగా మొట్టమొదటి వారసుడు అని చెప్పుకోవాలి. ఇప్పుడు నట వారసుడిగా వచ్చి హీరోలుగా కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత నిర్మాతగా మారారు. ఇప్పుడు ఆయన లేరు. కానీ వాళ్ళ అబ్బాయి జయకృష్ణ ఇప్పుడు సినిమా RX100 సినిమా అజయ్ భూపతి డైరెక్షన్లో ఒక సినిమా రెడీ అవుతుంది. రషాద్ అడాని, రవీనా టాండన్ కూతురు రషాద్ అడాని హీరోయిన్ గాను రాబోతుంది ఒక జయకృష్ణ. ఆ తర్వాత జయకృష్ణకి ఒక సోదరి భారతి తేజ డైరెక్షన్లో అమ్మాయి రాబోతుంది అనేది ఒక సమాచారం. తర్వాత మరి వాళ్ళ అల్లుడు సుధీర్ బాబు గారు హీరోగా చేస్తున్నారు. ఆయన వారసులుగా 2 కొడుకులు చరిత్, దర్శన్ అనేవాళ్ళు. దర్శన్ అనే వ్యక్తి ఫౌజీలో ప్రభాస్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేయబోతున్నాడు. చరిత్ర హీరోగా రాబోతున్నాడు అనేది లుక్స్ పరంగా చూసుకుంటే చక్కగా బాగున్నారు వాళ్ళిద్దరు.
అలాగే మరి మంజుల గారి కూతురు కృష్ణ గారి అమ్మాయి మంజుల గారు హీరోయిన్గా వస్తున్నారంటే అప్పట్లో అబ్జెక్షన్స్ వచ్చినాయి ఇక్కడ. ఆ తర్వాత షో అనే సినిమాతో వాడు మళ్ళీ వచ్చారు. ఆ తర్వాత తను సినిమాల్లో నటిస్తున్నారు, వాళ్ళ హస్బెండ్ కూడా సినిమాలు చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి జాహ్నవి ఒక సినిమాలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందట. ఆ అమ్మాయి కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక సినిమాలో చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా రాబోతుంది. ఇలా చూసుకుంటే ఇక్కడే కనిపించారు. తర్వాత మరి గౌతమ్ కృష్ణ, మహేష్ బాబు గారు అసలైన వారసుడు గౌతమ్ కృష్ణ. సితార ఘట్టంనేని ఆల్రెడీ చిన్నప్పటి నుంచే ఆవిడ మిరపకాయలాగా దూకుడుగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉండేలా కనిపిస్తుంది చూస్తుంటే. అలా చూసుకున్నప్పుడు ఘట్టంనేని కాంపౌండ్ కూడా వేరే కాంపౌండ్కి ఈ కాంపౌండ్ తగ్గదన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పటిదాకా మనం చూసుకుంటే మెగా కాంపౌండ్ నుంచే చాలా మంది హీరోలు ఉన్నారు, దాదాపు ఒక డజన్ హీరోలు దాకా ఉన్నారు. సో ఈ మెగా కాంపౌండ్కి ధీటుగా ఘట్టంనేని కాంపౌండ్ తయారు కాబోతుంది. ఎందుకంటే మిగతా అక్కినేని ఫ్యామిలీలో కావచ్చు, దగ్గుబాటి ఫ్యామిలీలో ఇంతమంది హీరోలు అయితే లేరు, ఇంతమంది ఆర్టిస్టులు దగ్గుబాటి ఫ్యామిలీలో లేరు, అక్కినేని కాంపౌండ్లో కూడా తక్కువే ఉన్నారు. ఈ నందమూరి ఫ్యామిలీలో కూడా తక్కువే ఉన్నారు చెప్పాలంటే. ఇటు వచ్చి ఇక్కడే అల్లు కాంపౌండ్లోనూ కాంపౌండ్ కొద్దిగా తక్కువగా చిన్న కాంపౌండ్ అల్లు కాంపౌండ్ కూడా. ఇక టాలెంట్గా మనం చూసుకుంటే అల్లు అర్జునే కనిపిస్తున్నాడు తప్పితే దూకుడుగా మిగతా ఎవరు లేదు. మెగా కాంపౌండ్ మాత్రం అవును, మెగా కాంపౌండ్ మాత్రం కాస్త పెద్ద కాంపౌండ్ అని చెప్పాల్సి వస్తుంది. ఇందులో సాయిధరం తేజు నిలబడిపోయాడు, మరి వరుణ్ తేజు చక్కగా నిలబడిపోయాడు. మరి అట్లా చూసుకుంటే చాలామంది కనిపిస్తున్నారు. కొంతమంది వారసురాళ్ళు ఉన్నారు నిర్మాతలుగా. మరి అది నిర్మాతలుగా వస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీకి మంచిదే. ఇప్పటికే నిహారిక గారు అయితే వచ్చున్నారు. అవును, నిహారిక వచ్చారు, చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత, మరి దత్తు గారి పిల్లలు వాళ్ళు వచ్చారు. ఇలా చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళు రావడం కూడా మంచిదే. అయితే అత్యంత తొందరలో పవన్ కళ్యాణ్ గారు కూడా నేను యాక్టింగ్ చేయను కానీ ప్రొడ్యూసింగ్ చేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సో ఇలాంటి కోవలో నిహారిక అలానే వచ్చేసింది కాబట్టి మరో వారసుల ఆద్య కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? చూడొచ్చు, చెప్పలేము. ఇప్పుడు బాలకృష్ణ గారి పిల్లలు తేజస్వి గారు చాలా యాక్టివ్గా నిర్మాణ వెనకాల చూసుకుంటున్నారు, నిర్మాతగా వస్తున్నారు. రేపొద్దున వాళ్ళ అబ్బాయి అకిరానందన్ ఎట్టో రాబోతున్నాడు అనేది మనకు తెలిసిన విషయమే. ఒక రోజు సంవత్సరం అటు ఇటుగా వీళ్ళు కూడా ఎంటర్ అయిపోతున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి తెలిసిన ఫీల్డ్ సినిమా ఒకటేనండి. కాకపోతే నిర్మాతలుగా వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళే సినిమాలు తీసుకుంటారు, వాళ్ళు చాలా సినిమాలు కూడా వస్తాయి. కొంతవరకు మనకు ఆనందమే, ఎందుకంటే ఓపెనింగ్స్ పరంగా కొంత ప్లస్ అవుతుంది వారసులు వస్తే. అదే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. ఆ సినిమా హిట్ అయ్యి అది జనంలోకి వెళ్ళి అది ప్రూవ్ చేసుకోవాలని కష్టమే. కాకపోతే సినిమాల సంఖ్య పెరగాలంటే వారసురాళ్ళు ఉండాల్సిందే. ఎక్కడ సంపాదించుకుని అక్కడే పెట్టాలి కాబట్టి వాళ్ళు పెడుతుంటే కొత్త సినిమాలు బయట నుంచి నిర్మాతలు వచ్చే పరిస్థితి లేదు. కొత్త వాళ్ళు వచ్చి మన సినిమా చేద్దాం అని ధైర్యం చేసి ఎవరు రావట్లా, అదొక పాయింట్. వాస్తవానికి ఇప్పటిదాకా చూసుకుంటే మనకి ఎన్ఆర్ఐ వింగ్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఒక సిండికేట్గా తయారైపోయి సినిమాలకి పెడుతున్నారు. కానీ దాదాపు 10 సినిమాలు ఒకవేళ వాళ్ళు తీస్తే దాంట్లో హిట్ అవుతున్న సినిమాలు మాత్రం దాదాపు ఒక 3-4 హిట్ అవుతున్నాయి అంతే. ఈ 3-4లో కూడా ఫ్లాప్ అయిన సినిమాలు ఏవైతే అంటే హిట్ అయిన సినిమాల నుంచి వచ్చిన డబ్బంతా కూడా ఫ్లాప్ అయిన సినిమాలు వెళ్ళిపోతున్నాయి. సో అందుకనే కొంత ఎన్ఆర్ఐలు కూడా కొంత దూరంగా ఉన్నారా అంటే ఏమంటారు? అవునండి, నమ్మకం కుదరట్లే వాళ్ళకి. ఏదో ఒక సినిమా హిట్ అవుతుంది అడప 10 సినిమాలు పోతున్నాయి. వాళ్ళు ఎవరినో నమ్మి ఇన్వెస్ట్ చేసే పరిస్థితిలో కూడా లేరు. దీని మీద ఇన్వెస్ట్ చేయడం కన్నా రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే బెటర్ అనే ఉద్దేశంలో కూడా కొంతమంది ఉన్నారు. ఇదివరకట్లాగా దూకుడుగా వాళ్ళు కూడా ముందుకు రావట్లా. ఇప్పుడు వీళ్ళు సినిమాలు వీళ్ళే తీసుకోవడం చాలా బెటరు. చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత నిర్మాతగా వచ్చిన, లేకపోతే వెంకటేష్ గారు వాళ్ళ అబ్బాయి కూడా ఆ ఫ్యామిలీ నుంచి కూడా కొత్త హీరో వచ్చే అవకాశం ఉంది. దగ్గుబాటి కాంపౌండ్ నుంచి ఇప్పుడు ఎటకు రానా ఉన్నారు, అభిరామ్ ఎటకు వెనక్కి తెర వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళ పరంగా తక్కువే ఉన్నారు. కాకపోతే అర్జున్ వచ్చే అవకాశం ఉంది, వెంకటేష్ గారి ఫ్యామిలీ నుంచి అర్జున్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తెలిసిన సినిమా ఫీల్డే కాబట్టి సినిమా ఫీల్డ్లోనే వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. ఇక వాళ్ళ ఫ్యామిలీలో నిర్మాతలుగా ఎవరు కొత్త నిర్మాతలు వచ్చే అవకాశం కనపడట్లా. ఆ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీదే సినిమాలు చేసుకుంటూ వెళ్తే కాస్త ఎన్ని సినిమాలు అండి బాబు, అన్ని భాషల్లో తీశారు దాదాపు రామారెడ్డి గారు. మరి దాన్ని ఆ విషయంలో ఈయన ఎక్కువ ఆలోచిస్తారంటారు సురేష్ బాబు గారు. ఒక సినిమా చేయాలంటే ఆచితూచి అడుగు వేస్తారు, చాలా నిదానంగా నిర్ణయాలు తీసుకుంటారు ఉంటారు. అందుకని ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అంత పెద్ద బ్యానర్ వెనకబడిపోయిందని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే సినిమా రంగంలో ఇప్పుడు మనం ఇంతమంది పేర్లు చెప్పుకున్నాం కాబట్టి తెలుగు సినీ ఇండస్ట్రీలో నెపోటిజం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే నెపోటిజం ఉందని చెప్పాల్సి వస్తుంది. అది ప్రమాదకరమా కాదనేది మనకు పాయింట్. ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఉంది, బాలీవుడ్లో కూడా వారసులు ఎక్కువైపోవాలా. కపూర్ ఫ్యామిలీ నుంచి ఎంతమంది వచ్చారు? కపూర్ ఫ్యామిలీ కాంపౌండే చాలా పెద్దది, అది మన ఏ కాంపౌండ్ పనికిరాదు. మరి ఖాన్ల కాంపౌండ్ పెద్ద కాంపౌండే. ఇట్లా చూసుకుంటే చాలామంది అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అన్ని చోట్ల. ఇప్పుడు మమ్ముట్టికి మరి వాళ్ళ అబ్బాయి దుల్కర్ సల్మాన్ రావద్దన్నావా, మరి ప్రణవ్ అతని పేరు మోహన్ లాల్ కొడుకుని రావద్దన్నావా, ఇలా చూసుకుంటే చాలామంది ఉన్నారు కదా.
కాకపోతే వాళ్ళ చేతులకి ఈజీ అవుతుంది, వాళ్ళు రావడానికి ఈజీ అవుతుంది, నిరూపించుకోవాలి. ఇప్పుడు రాఘవేంద్ర గారు ఉన్నారు, మరి రాఘవేంద్ర గారు వాళ్ళ అబ్బాయిని తీసుకొద్దాం అనుకుని హీరోగా స్టార్ట్ చేసుకుంటే ఆయన ఫెయిల్ అయ్యాడు. డైరెక్టర్గా సినిమాలు వచ్చినా కానీ రాఘవేంద్ర గారి పేరు నిలబెట్టడానికి ఆయన వారసులు ఎవరు లేరు కదా. మరి తర్వాత చూసుకుంటే ఆసనాండ గారు ఆయన పేరు నిలబెడతాక వాళ్ళ అబ్బాయిని అరుణ్ని తీసుకొచ్చినా కానీ గ్రీక్ విరిటంటూ ఆయన తెర వెనక్కి వెళ్ళిపోయాడు కదా, నిలబడలేదు. ఇప్పుడు అసలు దాసరి గారి ఒక విధంగా ఒకప్పుడు లెజెండ్స్ వాళ్ళు ఇండస్ట్రీలో, రాఘవేంద్ర గారు కానీ దాసరి గారు కానీ వాళ్ళకంటూ చెప్పుకోవడానికి ఇప్పుడు వాళ్ళ వారసత్వం నిలిపేవాళ్ళు లేరు. అది ఒక బాధ ఉంటుంది కదా. ఎట్లాగో అంతమంది మన ద్వారా ఇంతమంది పైకి వచ్చారు, మన వాళ్ళు ఎవరు లేరు అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మొత్తానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసులు వచ్చేస్తున్నారు, జాగ్రత్త అనే సౌండ్ అయితే వినిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.